ఇంద్రా మూవీ సార్ దాదాపుగా 22 డేస్ అవుతుంది. 22 డేలు వచ్చినా కానీ ఆ యూఫోరియా అనేది ఇప్పుడు కూడా రేపు మార్నింగ్ 7:45 షోస్కి టికెట్లు దొరకట్లేదు. సో ఆ వైబ్ ఇదంతా హౌ డస్ ఇట్ ఫీల్ సార్? దానికి కారణం మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన సినిమా అంటేనే స్పెషల్గా ఉంటుంది. అందులో ఆయన బర్త్డే రేపు ఆగస్ట్ 22. ఇక ఫ్యాన్స్ అందరికీ పెద్ద పండగ. అందరూ ఎప్పుడెప్పుడు ఆయన సినిమా చూడాలని ఉంటారు. ఇప్పుడు బర్త్డే కాబట్టి ఇంకా స్పెషల్గా. అందులో మా ఇంద్ర రిలీజ్ మెగాస్టార్ చిరంజీవి గారు అదరగొట్టేసిన స్టెప్స్ తోటి కానీ డైలాగ్స్, యాక్షన్ అన్నీ అంతా మెగాస్టార్ చిరంజీవి గారి వల్లే. అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటే పెద్ద పెద్ద సినిమాలు కొంచెం ఏదైతే ఫస్ట్ టైం రిలీజ్ అవడానికి కష్టపడుతూ కొంచెం హార్డ్గా ఉంటుంది. బట్ ఇందిరా రిలీజ్కి మొత్తం ఆల్మోస్ట్ అన్ని స్క్రీన్స్లో కూడా హౌస్ఫుల్ అయిపోవటం, ఇదంతా చూస్తుంటే మనకి ఆ వైభవం అదంతా కూడా పాత రోజులు మళ్ళీ. అంటే చాలా మంది ఇంద్ర చూడని వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఇంద్ర ఏం చెప్పబోతుంది సార్ కొత్తగా? బాగా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది, బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వాళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. నాకు తెలిసి రేపు ఇంద్రా రిలీజ్ అప్పుడు ఎట్లా డ్యాన్సులు చేశారో ఇంద్రాకి, రేపు కూడా డెఫినెట్గా అందరూ అట్లా డ్యాన్సులు చేస్తారు ఆల్మోస్ట్ అన్ని పాటలకి. మరి దాయి దాయి దామ్మ పాటకైతే ఇంకా స్పెషల్గా గోల గోల చేస్తారు యూత్ అందరూ. చిరంజీవి గారి ఫ్యాన్స్ కానీ అంతా ఇప్పుడున్న కొత్త జనరేషను. నాకు తెలిసి చిరంజీవి గారితో పాటు వాళ్ళు కూడా వీణ స్టెప్ వేస్తారు థియేటర్లో. నేను కూడా వింటున్నా బాగా హౌస్ఫుల్స్, అడ్వాన్స్ బుకింగ్స్. ఏదో కొత్త సినిమా మళ్ళీ ఇప్పుడే రిలీజ్ అయినట్టుగా ఉందని అంతా అందరూ ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తున్నారు. ఈ జనరేషన్ వాళ్ళకి మెగాస్టార్ చిరంజీవి గారు అంటే ఆ క్రేజ్ అదంతా కూడా మళ్ళీ ఇది రారాజు మగొట్టలేని మహారాజుగా ఉన్నారు అని ఇద్దరు మనకి ప్రూవ్ చేస్తుంది అంటారు. డెఫినెట్గా ఎప్పుడు చిరంజీవి గారు మెగాస్టారే. అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ అట్లాగే ఉంది. మనం థియేటర్లో కొత్త సినిమాకి చూస్తున్నాం, ఆయన ఆడియో ఫంక్షన్కి ఎక్కడైనా ఆయన కనిపించినా అసలు వైబ్రేషన్ అసలు రీసౌండ్ లాగా ఉంటుంది. ఇప్పుడు జనరేషన్ వాళ్ళు కూడా, నేను స్ట్రేట్ రౌడీ షూటింగ్ సారథి స్టూడియోలో చేసేవాళ్ళం. అప్పుడు మా షూటింగ్కి బాగా ఐపీఎస్లు ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు చిరంజీవి గారి ఫ్యాన్స్, చిన్న పిల్లలు. ఆయన స్టెప్పులు వాళ్ళు డ్యాన్స్ వేయటం అట్లా చిరంజీవి గారు వాళ్ళందరూ ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయి, వాళ్ళు ఎంత ఐపీఎస్ ఎంత ఐఏఎస్ వాళ్ళ పిల్లలే కదా. వాళ్ళు చిరంజీవి గారిని చూడాలంటే ముందు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆయన దగ్గరికి రావటమే. అట్లా వచ్చేవాళ్ళు, నేను చూసేవాడిని అప్పుడు. వాళ్ళందరూ పెద్దోళ్ళు అయ్యి అందరూ ఆయన ఫ్యాన్సే కదా. సో ఒక 22 ఏళ్ళు మనం వెనక్కి వెళ్తే మనకి ఇందిరా ప్రాజెక్ట్ అనేది ఫస్ట్ ఇనిషియేషన్ ఎట్లా జరిగింది అని సరే మెమరీస్ చేసుకుంటే ఎట్లా ఇనిషియేట్ అయ్యి? దత్తు గారే బాగా కాంబినేషన్ బ్రహ్మాండంగా కలుపుతారు. ఆ కాంబినేషన్ సెట్ చేయటం అనేది దత్తు గారికి బాగా తెలుసు. బిగినింగ్ నుంచి చిన్న వయసులోనే ప్రొడ్యూసర్ అయ్యి సూపర్ హిట్లు తీస్తా. అందులో చిరంజీవి గారు అంటే చూడాలని ఉంది, జగదేక వీరుడు, అతిలోక సుందరి. అట్లా నేను వాళ్ళ బ్యానర్లో కో డైరెక్టర్గా పనిచేశాను, అసిస్టెంట్గాను కో డైరెక్టర్గా. అగ్నిపర్వతం నా లాస్ట్ సినిమా, నేను తర్వాత డైరెక్టర్ని అయ్యా. అట్లా దత్తు గారు అప్పుడు ఇప్పటివరకు నేను వాళ్ళ బ్యానర్లో చేయలే డైరెక్టర్గా. ఫోన్ చేసి గోపాల్ నరసింహనాయుడు తర్వాత సినిమా చేద్దామంటే, అయ్యో చిరంజీవి గారితో అంటే అంతకంటే సంతోషం అని నన్ను చిరంజీవి గారి దగ్గరికి తీసుకెళ్ళారు. అట్లా స్టార్ట్ అయింది. దానికి చిన్ని కృష్ణ అనుకున్నాం సబ్జెక్ట్. చిన్ని కృష్ణ సబ్జెక్ట్ చెప్పాడు, అందరికీ నచ్చింది, ఇంకా స్టార్ట్ అయిపోయాడు. సో చిన్ని కృష్ణ గారు చెప్పినప్పుడు మళ్ళీ తర్వాత ఏదైనా కరెక్షన్స్ కానీ యాడ్-ఆన్స్ కానీ జరిగాయి సార్? అంటే చిన్ని కృష్ణ ఫస్ట్ చెప్పిన ఒక 5 మినిట్స్ లాగా చెప్పాడు. విజయవాడ బ్యాక్ డ్రాప్, కృష్ణా రివర్ బ్యాక్ డ్రాప్ అట్లా చెప్పాడు. చెప్పి మళ్ళీ తనే మార్చుకున్నాడు. ఒక 4-5 రోజుల తర్వాత వచ్చి మళ్ళీ తనే, ఎవరూ అడగలేం మేము. అంటే బాగా తపన పడుతుంటాడు సబ్జెక్ట్ కోసం, బాగా సెట్ చేయాలి. అందుట్లో చిరంజీవి గారితో వైజయంతి బ్యానర్లో చేస్తున్నామని తన్నే 4-5 రోజుల తర్వాత ముందు చెప్పినప్పుడు ఎవరం కూడా ఓకే అట్లా అంటున్నాం, కానీ బాగుంది అట్లా ఎవరు ఎగ్జైట్గా ఫీల్ అవ్వాల. తెలివికల్లాడు కదా, ఆలోచించుకొని ఉంటాడు. ఒక 4-5 రోజుల తర్వాత అనుకుంటా మళ్ళీ వచ్చాడు. విజయవాడ బ్యాక్ డ్రాప్ కాదు, ఆల్రెడీ విజయవాడలో కొన్ని సినిమాలు జరిగినాయి షూటింగ్లు, జరిగినాయి కొన్ని తీశారు అక్కడ. మళ్ళీ ఆయనే వచ్చి
కాశీ బ్యాక్ డ్రాప్ను అయోధ్య పెడతా అన్నాడు. అనగానే మా అందరికి కొంచెం బాగా అప్పుడు ఎస్ బాగుంది ఐడియా అన్నాం. అంటే ఇంకా ఫుల్ స్క్రిప్ట్ కాదు, ఐడియా రాగా. కాశీ అయోధ్య అనగానే డెఫినెట్గా మంచి థాట్తో వచ్చాడు, బాగుంది వింటానికి బాగుందని అందరం బాగుంది చిన్ని బాగా. చిరంజీవి గారు కూడా, దత్ గారు, నేను, పరుచూరి బ్రదర్స్ బాగుంది అనగానే సరే అని చెప్పి అప్పుడు కాన్ఫిడెంట్గా కాశీ వెళ్ళాడు. కాశీ వెళ్ళి కాశీలో కొన్ని రోజులు కూర్చొని సెట్ చేసుకొని నేను మీకు కాశీలోనే సబ్జెక్ట్ చెప్తా, హైదరాబాద్లో చెప్పను, మీరు కాశీ నేనే మిమ్మల్ని కాశీ తీసుకెళ్తా, అక్కడే చెప్తా అని చెప్పి నన్ను అక్కడికి తీసుకెళ్ళి ఆ లొకేషన్స్ అన్నీ చూపెట్టి గంగమ్మ, నేను ఫస్ట్ టైం కాశీ వెళ్ళటం, గంగా నది దగ్గరికి తీసుకెళ్ళి మేము షూట్ చేసే లొకేషన్స్, రైటర్గా తనకు తెలుసు కదా, ఇంకా నాకు సబ్జెక్ట్ చెప్పాల, ఆ ఘాట్స్ అన్నీ చూపెట్టి అప్పుడే తనే తీసుకెళ్ళి నాకు గంగా రివర్కి హారతి ఇవ్వటం కూడా చూపెట్టాడు. నేను ఫస్ట్ టైం గంగా హారతి చూడగానే స్టన్ అయిపోయా, ఎక్స్ట్రాడినరీగా ఉంది. తర్వాత మేము బంబంబోలే పాటలో బీజియంలో కూడా పెట్టాం. అట్లా అప్పుడు ఒకరోజు సబ్జెక్ట్ చెప్పాడు, చెప్పగానే నాకు బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ వరకు బిగినింగ్ నుంచి ఇంటర్వల్ వరకు చెప్పాడు, బాగా నవ్వించాడు, అన్ని క్యారెక్టర్స్ బాగున్నాయి. నేను వెంటనే దత్ గారికి ఫోన్ చేసి, దత్ గారు ఇప్పుడే ఫస్ట్ హాఫ్ విన్నాను, చాలా బాగుంది, 100% మంచి సినిమా చేస్తున్నాం సార్, నాకు బాగా నచ్చిందండి, బాగా నవ్వించాడు, క్యారెక్టర్స్ అన్నీ బాగా చెప్పాడు, ఇంటర్వల్ బాగుంది, అన్నీ బాగున్నాయి సార్ అంటే ఆయన బాగా సంతోషపడిపోయాడు. మేకర్ కదా, సినిమా ప్లాన్ చేయటం, సినిమా సక్సెస్ చేయాలని తపన పడిపోతాడు దత్ గారు. చిరంజీవి గారి క్యారెక్టర్ కానీ, హీరోయిన్స్ క్యారెక్టరు, గవర్నర్ క్యారెక్టరు, షౌకత్ అలీ ఖాన్ క్యారెక్టరు, అయోధ్య అన్నీ బాగా చెప్పాడు. అంటే మనకి బ్రహ్మానందం గారు అంటే మనకి ఆ కాంబినేషన్, మెగాస్టార్ గారిది బ్రహ్మానందం గారి కాంబినేషన్ ఒకటి సింక్ ఉంటుంది. సో మనకి ఇంద్రాలో కూడా కామెడీ అంత బాగా పడటానికి వీళ్ళిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ అనుకోవచ్చు. సో బ్రహ్మానందం గారి కామెడీ గురించి. బ్రహ్మానందం క్యారెక్టర్, బ్రహ్మానందం గారు ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్ కదా. బ్రహ్మానందం గారు ఎంత గ్రేట్ అంటే సీన్ ఆయన చూస్తేనే చాలు, సీన్ కూడా అవసరంలా, నవ్వుతాం. అట్లా ఒకరోజు చిరంజీవి గారికి షూటింగ్ లేదు, అప్పుడు చిరంజీవి గారే రమ్మని అడిగితే December 31st రాఘవేంద్రరావు గారు, విశ్వనాథ్ గారు, అరవింద్ గారు వీళ్ళందరూ వచ్చారు అక్కడికి. సీన్ స్టార్ట్ కెమెరా అన్న జరుగుతూ ఉంది, నేను డిఫరెంట్ షాట్లో అట్లా అనుకున్నా. నేను కొంచెం అయిన తర్వాత బ్రహ్మానందం చూసి చిరంజీవి గారు, రాఘవేంద్ర, అరవింద్ గారు అసలు బాగా ఊపిరితంగా నవ్వుతున్నారు. ఇక నేను షార్ట్ కట్ చెప్పకుండా మొత్తం సీన్ అంతా యాక్ట్ చేశాడు బ్రహ్మానందం గారు. మధ్య మధ్యలో ఇటు చూస్తున్నాడు, నన్ను చేసాడు మొత్తం. అంత గ్రేట్ బ్రహ్మానందం గారు. మెగాస్టార్ చిరంజీవి గారు, ది గ్రేట్ డైరెక్టర్ రాఘవేంద్ర గారు, మెగా మేకర్ అల్లు అరవింద్ గారు, వీళ్ళందరూ అక్కడ కూర్చొని అట్లా నవ్వుతున్నారంటే అది బ్రహ్మానందం గారు. అట్లా అందరూ అందుట్లో మీది తినాలి మాది తినాలి అనేది ఇప్పటికీ చెప్పుకుంటానే ఉన్నారు. అది మొత్తం చిన్ని సెట్ చేసుకుంది. నాకు ఫస్ట్ హాఫ్ చెప్పేటప్పుడే నేనే ఒక ఆడియన్స్ లాగా బాగా నవ్వా. ఈ మీది తినాలి మాది తినాలి, సోనాలి బింద్రే అని బ్రహ్మానందం కొడతాడే, మీ నాన్న ఎవరంటే ఎస్వి రంగారావు, మీ తాత ఎవరు ఎస్వి రంగారావు, మీ నాన్న మా కేవి మహదేవన్ అన్నీ చెప్పాడు. దానికి పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్ అన్ని, ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్, ఇంటర్వల్ ఎపిసోడ్, సోనాలి బింద్రే, ఆర్తి అగర్వాల్. ప్రకాష్ రాజ్ గారు కాకుండా ఇంకెవరు వచ్చేసిండేవారు సార్ క్యారెక్టర్? ఎవరు ఆయన్నే అనుకున్నాం. ప్రకాష్ రాజ్ గారు గవర్నర్ క్యారెక్టర్ అనుకున్నాం, ఆయన్నే పెట్టుకున్నాం. ఈ క్యారెక్టర్ అట్లా అనుకోవాలి. తనికెళ్ళ భరణి గారు మోగోళ్ళలాగా ఉండి మళ్ళీ మాట్లాడటం, మంచి ఆర్టిస్ట్ తనికెళ్ళ భరణి గారు. అందరూ, పునీతి సార్ గారు, ముఖేష్ రిషి, అందరూ. మనకి ఇంద్ర అంటేనే గుర్తొచ్చేది డైలాగ్స్. ఇంద్ర మూవీలో మీ ఫేవరెట్ డైలాగ్ ఏంటి సార్? అందరు ఫేవరెట్ డైలాగే. మొక్కే కదా పేకాలని చూస్తే పేక కోస్తా. చిరంజీవి గారు చెప్పిన విధానం ఇప్పటికీ లేడీస్ కూడా చెప్తారు, మొక్కే కదా పేకాలని చూస్తే పేక కోస్తా అని. చిరంజీవి గారు బ్రహ్మాండంగా చెప్పారు. అలాగే తప్పు నా వైపు ఉంది కాబట్టి తల ఉంచుకొని వెళ్తున్నాను, లేకపోతే తలలు తీసుకెళ్తాను. దీని వెనకాల ఏదో ఒక హిస్టరీ ఉందని కూడా విన్నాము. ఈ డైలాగ్ ఈ సిచ్యువేషన్ లో మనకి పడాలి అని చెప్పేసి అది చిరంజీవి గారే అడిగారు. ఒరిజినల్గా అక్కడ డైలాగ్ లేదు,
మామూలుగా దెబ్బలు తిని వెళ్ళిపోతుంటారు. అంతవరకు. చిరంజీవి గారే ఇక్కడ ఏదన్నా డైలాగ్ ఉంటే బాగుంటుంది గోపాల్, దెబ్బలు తిని కామ్గా వెళ్తున్నాను ఫ్యాన్స్కి అన్నారు. ఊపిరాలు. ఇది తగ్గుతుంది, గోపాలకృష్ణతో ఒకసారి మాట్లాడదామంటే మాట్లాడదామన్నా. ఆయన ఇన్వాల్వ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది, తపన బాగా, సీన్ బాగుండాలి, తన ఫ్యాన్స్ వాళ్ళు గుర్తొస్తారు ఆయనకి. ఫ్యాన్స్ అంటే ఆయనకు మహా ఇష్టం, ఫ్యాన్స్కి ఆయన అంటే ప్రాణం కదా, అన్నీ ఆలోచిస్తారు చిరంజీవి గారు. ఆయన ఇన్వాల్వ్ అవటం కూడా నేను ఇష్టపడతా. అప్పుడు గోపాలకృష్ణ గారితో మాట్లాడదామని అంటే వెంటనే ఫోన్ చేసి ఆయన హైదరాబాద్ ఉన్నారు, మేము లక్నోలో ఇది షూటింగ్. ఇంత పెద్ద ఎపిసోడు స్టార్టింగ్లోనే పెట్టుకున్నాం. షౌకత్ తాలీక్ ఫస్టే డైరెక్ట్ వెళ్ళటం లక్నో, ఇక్కడ షూటింగ్ మొదలు పెట్టలా. లక్నో వెళ్తా ఇది చిరంజీవి గారే మాట్లాడారు. గోపాలకృష్ణ ఇక్కడ డైలాగ్ ఉంటే బాగుంటుంది అని నేను అంతా 5 నిమిషాల్లో చెప్తా అన్నారు. కరెక్ట్గా 5 మినిట్స్కి ఫోన్ చేస్తే చెప్పారు ఈ డైలాగ్. చెప్పగానే చిరంజీవి గారికి బాగా నచ్చింది, నాకు నచ్చింది. చిరంజీవి గారు బాగుంది గోపాల్, ఇప్పుడు ఫుల్ సాటిస్ఫాక్షన్గా ఉంది నాకు అన్నారు. అంతే, ఆ ఒక్క డైలాగ్ చాలా సీన్కి ఎలివేషన్.